అందరికి నమస్కారం. మర్రి చెట్టుకు ఓడలు వచ్చాయి, కొమ్మినేనికి ఏళ్ళు వచ్చాయి. కానీ ఏం ఉపయోగం లేదు. ఆ ఓడలతోటి ప్రజలకొచ్చిన లాభం ఏముండదు. కొమ్మినేని ఈ వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులతోటి, ఆయన తుస్కారపు మాటలతోటి కూడా ప్రజలకి ఏం ఉపయోగం లేదు. మొన్న ఆగస్టు 15వ తారీఖున మరి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా ఉచిత ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజున ఆ పథకం ఆర్భాటంగా ప్రవేశపెట్టడం కోసం అందులో ఈ బస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ప్రయాణం చేశారు. అందులో కొన్ని మాటలు ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు అన్నదమ్ముల మధ్య కానీ ఎక్కడైనా బిల్లు పే చేసే సమయంలో ఎక్కువగా మనం దీన్ని చూస్తుంటాం. ఎవరైనా హోటల్లో బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు, బస్సులో టిక్కెట్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్నదమ్ముల మధ్య ఇలాంటి సంవాదం జరుగుతుంది. అట్లాగనే బావమర్దులు కానీ మరి తోడి కోడళ్ళ మధ్య కానీ ఇలాంటిది కొంచెం జరుగుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ దాని గురించే కొమ్మినేని ప్రస్తావించాడు కాబట్టి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ టిక్కెట్ కొనుక్కోబోతూ ఉంటే లోకేష్ అడ్డం పడి, అన్న నీ టికెట్ కూడా నేనే తీసుకుంటాను, నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి ఒక కొంచెం హాస్యం పండించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. మరి ప్రజాప్రతినిధులు అంతటా వాళ్ళు వచ్చి బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది? ఫ్రీ బస్సు ప్రవేశపెట్టినంత మాత్రాన ఏదో ప్రజలతో మమేకం అవటానికి, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు బ్యారికేడ్లు కట్టుకొని తిరగటం, చెట్లు కొట్టించటం, జనాలకి ఆయనకి కనీసం 100 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేయటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు కదా. మిగతా నాయకులందరూ ప్రజలతోటే మమేకం అవుతారు. అందులో భాగంగానే మరి ఇలాగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు అందరూ కలిసి బస్సులో ప్రయాణం చేశారు. బాలకృష్ణ బస్సు తోలాడు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు చాలామంది ప్రయాణం చేసి అందరినీ ఉత్సాహపరిచేది. ఎందుకంటే ఈ ఒక పథకం ప్రవేశపెట్టాం, ఇది మేమే ప్రవేశపెట్టాము అని చెప్పుకోవటానికి కొంచెం ఆర్భాటం కూడా చేస్తారు. అలాంటి దాని మీదన మరి కొమ్మినేని నోటికొచ్చిన మాటలు మాట్లాడాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అనేది ఎత్తు చూపించాలనేది ఇక్కడ ఆయన ఉద్దేశం. ఎస్పెషల్లీ దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొమ్మినేని మాట్లాడిన మాటలతోటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే వాళ్ళిద్దరూ మొదటిసారి ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి తెలియలేదేమో ప్రజాప్రతినిధులకి బస్సులో ఫ్రీ ఉంటుందని ప్రజాప్రతినిధులకు తెలియదా? అంటే యాక్చువల్గా ఆయన ఏ పార్టీ కొమ్ము కాస్తున్నాడో, కొమ్ము కాసేది ఏముందిలేండి, ఆ పార్టీకి ఆయన తొత్తు, ఆయన పెంపుడు కుక్క లాంటి వాడు. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కానీ యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది, మరి సాక్షి మీడియా భారతిరెడ్డికి సంబంధించింది. భార్యాభర్తలకి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు వైసీపీకి సాక్షికి మధ్య ఉంటుంది. మరి ఇక దాన్ని ఏం చెప్పుకోవాలి? మరి వీళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ కోసం మాట్లాడతారనే కదా. అందుకని కొమ్మినేనికి ఎక్కడ లేనిదంతా వస్తుంది. ఎందుకు? ఈయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఈయన ప్రతిపక్ష హోదా లేదు, ఈయన ప్రతిపక్ష నాయకుడేం కాదని తెలుగుదేశం వాళ్ళు అంటున్న మాటలకి రిటార్ట్ ఇవ్వటానికి ఇటు పవన్ కళ్యాణ్ని అటు లోకేష్ని ఇద్దరిని మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలియదేమో, ఈయనకేందో ఏళ్ళు వచ్చాయి అంతా ఈయనకే తెలుసు అన్నట్టుగా ఇట్లాంటి తుస్కారపు మాటలు మాట్లాడటం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో బస్సులోనే ప్రయాణించారు కదా, మరి ఆయన ఒక టికెట్ ఎందుకు కొనుక్కున్నాడు? ఇదంతా ఒక యాక్ట్లో భాగంగానే వాళ్ళు ప్రయాణించటం, దీనికి విస్తృత ప్రచారం తీసుకురావడానికి మేమే ప్రవేశపెట్టామని చెప్పుకునే దురుద్దేశం ఉంటే ఉండొచ్చు. అంటే ప్రవేశపెట్టినప్పుడు కనీసం చెప్పుకోకూడదా? జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నా, సంవత్సరంలో ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు బటన్ నొక్కటమే, అన్నిసార్లు నొక్కాల్సింది ఏమొచ్చింది? ప్రవేశపెట్టిన మొదటిసారి బటన్ నొక్కాడు అనుకుంటే సరే పానీలే అనుకోవచ్చు. చివరి రోజు ఇక ఎన్నికలకు ముందు కూడా బటన్ నొక్కాడు. కేంద్రం ఇచ్చిన 2000 రూపాయలను కూడా ఈయన బటన్ నొక్కి ఈయన ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేయలేదా? అలాంటివన్నీ ఉన్నప్పుడు మరి ఇలాంటిది ఏంటి? ఎంత ప్రజాప్రతినిధులైతే మాత్రం బస్సులో టికెట్ కొనుక్కోవటం నేరమేం కాదు కదా. అంటే వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దన్నాడని దొంగచాటుగా వచ్చి ఆఫీసుల్లో సంతకాలు పెట్టిపోయి గిఫ్ట్లు ఇస్తే ఆ గిఫ్ట్లను కూడా పట్టకపోయి ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు తీసుకుంటూ ముఖం చాటేసి తిరిగే ఎమ్మెల్యేలకను బస్సులో డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం లేదు.
అలాంటి కొసమెరుపు ఎమ్మెల్యేలను కానీ కొసమెరుపు పార్టీ నాయకులను కానీ మీ దగ్గర మీ కింద పెట్టుకుని పుచ్చిపోయిన వాళ్ళందరినీ వీళ్ళ మీద కౌంటర్ వేయడానికి బయలుదేరాడు. అందుకే అనాల్సి వస్తుంది, మర్రి చెట్టుకి ఓడలు వస్తాయి, కొమ్మినేనికి ఏళ్ళు వస్తాయి, కానీ ఎవరికి ఏమీ ఉపయోగం లేదు.